హాయ్ అండి. మనము రోలు పక్కన పెట్టుకున్నాం అనుకోండి, స్టవ్ పక్కన చిన్న చిన్న 2-3 మిరపకాయలు కూడా దంచాలంటే ఈజీగా మెదుగుతాయండి. వీటికి మిక్సీతోటి పని లేకుండా ఉంటుంది. ఈ వైర్లు చూడండి, ఛార్జింగ్ వైర్లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. ఇంటి నిండా అవే పేగులా కనిపిస్తాయి. అవి టేబుల్ మీద అయితే, డ్రెస్సింగ్ టేబుల్ మీద ఎక్కడ ఇవి స్విచ్ బోర్డు ఎక్కడ ఉంటుంది అనుకోండి, అక్కడ పీకేసి ఆడ పడేస్తారు. అంత గలీజ్గా కనిపిస్తాయి ఇవైతే. మళ్ళీ ఏది ఎక్కడ ఉందో కూడా దొరకదు అసలు. అట్లా పెట్టినప్పుడు అంతా చికాకు అనిపిస్తుంటుందండి అసలు. మళ్ళీ ఒకటి దొరకదు. నాది ఎక్కడ పోయింది, ఒకదానికి తీసి ఒకదానికి పెట్టేస్తారు. అలా కాకుండా మనము ఈజీగా ఇవన్నీ ఒక మంచిగా ఇట్లా చేసుకొని ఈజీగా కనపడేటట్టు మనం పెట్టుకోవడానికి నేను ఒకటి చూపిస్తున్నాను. అంటే అందరికి తెలిసే ఉంటుంది ఎక్కువ శాతం, కానీ నా ఐడియా ప్రకారంగా నేను ఒకటి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా మనం రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాం అనుకోండి, అన్ని పీకేసి అన్ని పేకుల్లాగానే ఉంటాయి ఇవి. కానీ ఇవి లేకుంటే పని లేదు, అసలు పనే జరగదు అసలు. కానీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, నీట్గా అన్నీ ఫోల్డ్ చేసుకొని, ఏమో అది వాచ్ ఛార్జెస్ ఇవన్నీ ఎంత నీట్గా అనిపిస్తుంది. కాలు ఫోల్డ్ చేసి పెట్టంగానే మళ్ళీ పెట్టారండి. మనం కూడా ఇక అవి చూస్తుంటే హెడేక్ వస్తుంటుంది. మళ్ళీ తీయాలంటే ఆ పనిలోనే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకుని కథం ఒక దగ్గర ఉంటుంది అది కథం. ఇవన్నీ ఇట్లా పెట్టుకొని ఒక దగ్గర మనకు కనపడాలంటే ఇవి స్విచ్ బోర్డు కూడా పెట్టుకోవచ్చు అండి. ఇట్లా మనము ఇవి స్విచ్ బోర్డు కూడా పెట్టుకోవచ్చు. కానీ నేనైతే ఒక బ్యాగులో వేసి పెట్టేద్దాం అనేసి చూపిస్తున్నాను. ఎంత నీట్గా ఉంటుంది కదా మనము సర్ది పెట్టుకుంటే. ఇదిగోండి, ఇది బనీనుది అండి. ఇది హ్యాంగర్ లాగా ఉంది చూడండి మొత్తము. మళ్ళీ మంచి ప్లాస్టిక్ అండి, ఇది ట్రాన్స్పరెంట్, మళ్ళీ మంచిగా ఉంది. బనీన్లకు వస్తుంది ఇది. ఇదిగోండి, మళ్ళీ బటన్స్ కూడా ఇస్తారండి వీటికి. ఇలా బ్యాగ్ లాగా వచ్చి మళ్ళీ బటన్స్. ఎంత గట్టిగా ఉన్నది ప్లాస్టిక్ అయితే, మామూలు ప్లాస్టిక్ కాదండి. చాలా బాగుంది. హ్యాంగర్ వచ్చిందంటేనే అర్థం చేసుకోవాలి ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అన్నట్టుగా. ఇవన్నీ మనము ఇందులో పెట్టుకోవచ్చండి. ఇవి లేకున్నా పర్లేదండి. ఇవి దానికి పెట్టుకున్నాం అనుకోండి, స్విచ్ బోర్డుకి ఏం అవసరం లేదు. అయినా కానీ నేను చూపిస్తున్నాను ఉట్టిగా. ఇవన్నీ మా దగ్గర పెట్టుకొని మనం ఎక్కడైనా టూర్కి వెళ్ళినా కానీ ఇలా పెట్టుకొని వెళ్ళిపోవచ్చండి హాయిగా. ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, ఈజీగా ఎక్కడ పోయింది అనుకోకుండా ఈజీగా ఇది ఇట్లాంటిది పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా కనిపిస్తాయి మనకు. మళ్ళీ అక్కడిక్కడ పడిపోకుండా ఈజీగా కనిపిస్తాయి. ఇలా బటన్ కూడా ఉంటుంది వీటికి. ఒత్తేసుకున్నాం అనుకోండి, మంచిగా ఉంటుంది ఇట్లా. ఇది చాలా మంచి ప్లాస్టిక్ కూడా చాలా స్ట్రాంగ్ ఉందండి. అసలు చినిగిపోయేదే కాదు అది, ఖరాబ్ అయినా కానీ. ఇదిగోండి, ఇలా మనము ఇక్కడ ఇది ఉంటుంది కదండి హ్యాంగింగ్ లాగా, అన్ని కీ చైన్లు అవి వేసుకుంటాం కదా, ఇలా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా కనిపిస్తాయి ఇవి మంచిగా. మళ్ళీ మనకు అక్కడిక్కడ పడకుండా ఉంటాయి, నీట్గా పేగుల్లా కనపడకుండా ఉంటాయి, బాగా కనిపిస్తుందండి నీట్గా. ఇది మనము కర్చీపులు వీటిలల్లో ఏమేమి వాడుకోవచ్చు అన్నట్టుగా నేను చూపిస్తాను. ఇలా కర్చీపులు కూడా ఒకే దగ్గర అన్నీ దొరికిపోతాయి మనకు అట్లా. ఇదిగోండి, ఇలా అన్నీ పెట్టుకోవచ్చు. కథం ఒక దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి, సెల్ఫ్లో కూడా ఈజీ కనిపిస్తే. కర్చీపులు సపరేట్గా ఉంటాయి, బట్టలలో కలవకుండా. ఒక కవర్ కూడా ఉంటుంది ఇట్లా. ఇవి కూడా పెట్టుకోవచ్చు, ఇవి పెట్టుకోవచ్చు, ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి ఒక ఐటెం మనకు. ఇలా దండలు కూడా వేసుకోవచ్చండి. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. నేను ఆల్రెడీ వేసి చూపించాను అది మొత్తము. ఇదిగోండి,
అప్పుడు కూడా చూపించాను సేమ్. ఇందులో ఎంత ఫోల్డ్ అయినా కానీ నేను బాక్స్లో పెట్టిన ఎంత ఫోల్డ్ అయినా కానీ ఎంత స్ట్రాంగ్ ఉంది చూడండి. ఇదైతే చాలా బాగుందండి. ఇలా వేసుకోవచ్చు అన్నీ. ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనం పడేసుకోకుండా ఉంచుకున్నాం అనుకోండి ఎన్నో విధాల మళ్ళీ మనకు అసలు ఖరాబ్ కూడా కాదు. ఇది అన్నీ ఒక దగ్గర ఒక ఐటమ్ అంతా ఒకే దగ్గర దొరుకుతుందండి మనకది. ఇలా అన్ని పూసల దండలన్నీ అలా వేసుకోవచ్చు. మంచిగా కనిపిస్తాయి ఇక్కడ ఉన్నాయి అన్నట్టుగా. ఇందులో ఉన్నట్టు డస్ట్ పడేది లేదు. మళ్ళీ బటన్స్ ఉన్నాయి వీటికి. ఇంత కూడా ఖరాబ్ కాలేదు. అసలు మంచిగా ఉందండి. చాలా స్ట్రాంగ్ ఉంది. మళ్ళీ బటన్స్ దేనికైనా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. లేకపోతే మనము అదే డబ్బాలు కూడా పెట్టుకోవచ్చు. ఇది మనం తయారు చేసుకున్నది కూడా కాదండి. ఉట్టిగా బనీనికి వచ్చింది ఇది. ఇదిగోండి క్లిప్పులు, పెన్నులు, బోరలు ఏవైనా ఈజీ కనిపిస్తాయి. ఇవన్నీ ఒక దగ్గర వేసుకుని ఒక సెల్ఫ్లన్నా పెట్టుకోవచ్చు. డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టుకున్నాం అనుకోండి అక్కడిక్కడ మనకు చెదరకుండా ఉంటే మంచి కనిపిస్తాయి. ఇవి ఇందులో ఉన్నాయి అన్నట్టు ఈజీగా తీసుకోవచ్చు. సెల్ఫ్ డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకున్నా కానీ ఒక సైడ్కి ఏం మంచిగా ఉంటుంది. ఇలా అన్నీ పెట్టుకోవచ్చు అండి. ఇవన్నీ ఇట్లా వైర్లు నేను చూపించాను కదా ఫస్ట్. ఇది ఒక ఐటమ్ ఎన్నో విధాలుగా పనిచేస్తుంది. హ్యాంగింగ్ వేసుకోవచ్చు. లేకపోతే ఓ దగ్గర సెల్ఫ్లో పెట్టవచ్చు. ఇట్లనే పెట్టి మొత్తం బటన్స్ ఉంటాయి. ఇలాంటి బ్యాగులు ఎన్నో విధాలుగా పనిచేస్తాయండి. మనకు ఉపయోగపడతాయి. అసలు మనం వాడుకున్నట్టుగా ఇలా కర్చీపులు పెట్టుకోవచ్చు ఏవైనా. ఇది ఇప్పుడు మళ్ళీ మనము ఇవి వైర్లు ఉంటాయి కదా, ఛార్జింగ్ వైర్లు, ఎక్కడ చిందరవందర పడకుండా మనం తీసి అక్కడ పట్టేస్తారు కదా, మనం ఈ రకంగా కూడా పెట్టుకోవచ్చు అండి. ఇలా బాటిల్ ఉంటుంది కదా, ఇప్పుడు ఏదైనా వాటర్ బాటిల్ అయినా ఏదైనా బాటిల్ ఇలా ఖాళీ బాటిల్ ఉన్నప్పుడు ఇలా మనం పైన నేనైతే ఇలా పైన కట్ చేశాను. మళ్ళీ క్యాప్ గీప్ ఏం లేదు, అట్లనే ఉంచాను. ఇది కొంచెం సైడ్కి కట్ చేశాను. కట్ చేసి ఇవన్నీ ఇలా మనం ఫోల్డ్ చేసి టప్పుకుని అందులో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు పిల్లలు తీసుకుపోయేది ఆఫీస్కి తీసుకెళ్తారు. కొన్ని అయితే అట్లా డ్రెస్సింగ్ టేబుల్ మీద, మళ్ళీ అదే కరెంట్ స్విచ్ బోర్డులకు అట్లనే ఉంటాయండి. అంతా పేగులే ఇలా అన్నట్టు. అలా కాకుండా ఇలా ఒకేసారి మనము అన్నీ పెట్టేసుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా దొరికిపోతాయి, కనపడతాయి కూడా. మంచిగా కనపడితే అలా దాని మీద డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు. ఇలా ఎన్ని వైర్లు ఉన్నాయో అన్నీ మొత్తము వైర్లతోటే నిండిపోతాయి ఇవన్నీ. ఇలా పెట్టుకోవచ్చు. మంచిగా కనిపిస్తుంది. ఎక్కడ పోయింది అని వెతకకుండా ఈజీగా కనిపిస్తుంది. ఇదిగో ఇలా సైడ్కి పెట్టుకోవచ్చు ఎక్కడన్నా. చాలా యూజ్ఫుల్ అండి. ఇట్లాంటి కొన్ని చిన్నవి ఈ బాటిల్ తోటి అయితే చాలా బాగుంది. ఇంకా అక్కడే పెట్టుకోవచ్చు. మంచి నిల్చుంటుంది కూడా. ఇగో చూడండి ఇలా ఉంటాయి, ఊగుతా ఉంటాయి అవి. ఇలా పెట్టేసుకుంటే ఇలా ఉన్నా పర్లేదు, వాటికి అవి అంత గలీజ్ కనపడే కానీ ఈ వైర్లే కనిపిస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. వీడియో చూసినందుకు. నచ్చితే ఒక లైక్ చేయండి. నేను పెట్టిన వీడియో మీకు వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నేను పెట్టిన వీడియో మీకు వస్తుందండి. థ్యాంక్ యూ అండి. వీడియో చూసిన